హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, లేదు అంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ ఏంటంటే, ఈ మంత్ December 31 వరకు మన ఛానల్ పెట్టి 1 year కావస్తుంది అనమాట. సో ఈ 1 year లోపు ఎంతమంది సపోర్ట్ చేశారు, ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అనేది నేను కౌంట్ చేస్తున్నాను. చూద్దాం ఎంతవరకు రీచ్ అవుతుంది ఏంటి అనేది. సో నేనైతే 1 lakh అనుకున్నా, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఎంతవరకైనా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో మీరు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంత ఎక్కువగా రీచ్ అయ్యాను అనమాట. ఇంకా ఈ వ్లాగ్ ముచ్చట్లో వచ్చేసి కంటిన్యూగా 1 week పైన మేము వెమ్లాల్లో అందరం కలిసి ఉంటున్నాము. అంటే ఫెస్టివల్స్ కానీ, మేము ఇంట్లో పండగలు కానీ, సో అట్లాంటివి జరుగుతున్నాయి అన్నమాట. అండ్ అలాంటి వ్లాగ్సే కాకుండా మేము ఇంట్లో నార్మల్గా ఉన్నప్పుడు, అంటే రెడీ అయినప్పుడు కాకుండా నార్మల్గా మనం అందరం ఎట్లా ఉంటామో అట్లా మేము ఎలా ఉంటాము, అండ్ మా అన్ఫిల్టర్డ్ ముచ్చట్లు ఎట్లుంటాయి, మేము ఏం చేస్తాము నార్మల్గా అనేసి నేను ఈ వ్లాగ్లో చూపించబోతున్నాను. సో అసలు మిస్ అవ్వకండి, వీడియో ఎండ్ వరకు చూడండి. కార్తీక్ చేయపోరా ఒక టవల్ కావాలి, టవల్, ఒక టీ-షర్ట్. అమ్మా టీ-షర్ట్ కావాలి. అయితే మరి ఆయన రావాలంటే వచ్చి అయితే ఫోన్ చేసి రాసి పెట్టుకుంటా, తర్వాత నానా ఉడవలే అనిల్, అత్తున్నా ఉడవలే అనేది. ఏది సేమ్ రా? సేమా? మీ ఇద్దరు? అవునవును. ఇది బాగుంది. అత్తయ్య వాళ్ళు యూఎస్ నుంచి వచ్చేటప్పుడు శ్రీయుకి కొన్ని క్లాత్స్ తీసుకొచ్చినాయి అనమాట. అండ్ షూ కూడా తీసుకొస్తే అది పట్టలేదని చెప్పినాయి కదా. సో మళ్ళీ కార్తీక్ వాళ్ళు వచ్చేటప్పుడు చాలా పెద్ద సైజులో షూస్ తీసుకొచ్చిరు, అండ్ ఒక హుడీ అండ్ జాకెట్ అండ్ ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చిరు. అవన్నీ శ్రేయాన్స్కి వేసి ట్రయల్ చేసి జస్ట్ ఇట్లా నైట్ కొంచెం ఫ్యాషన్ అప్ లాగా అట్లా స్పెండ్ చేసినాం అనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి, అండ్ నేను శని త్రయోదశి అని 5 అట్లా చేపిస్తున్నాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చెప్పిన చాలా టైమ్స్.
సో ఈరోజు లాస్ట్ పూజ అనమాట, అంటే 5th వన్ శని త్రయోదశి రోజు అయింది నవగ్రహాల పూజ అన్నమాట. అనిల్ కోసం చేపిస్తున్న పూజ. అండ్ ఇంకొక 1 వీక్ గ్యాప్లో కూడా ఇంకొక శని త్రయోదశి వస్తుంది అనమాట. అంటే ఇయర్లో కొన్ని వస్తాయి. సో అట్లా ముందు రోజు అప్పటికప్పుడు అనుకొని ఇంకా ఇంట్లో ఎవరు లేవలేదు, నేను అనిల్ మాత్రమే లేచి రెడీ అయినాం. శ్రీయుని కూడా తీసుకురాలి, ఎందుకంటే మళ్ళీ తనకి బాగా చేపించి తీసుకురావడం, మళ్ళీ లోపల నవగ్రహాల దగ్గర అంతసేపు నిల్చోబెట్టడం ఎందుకులే అనేసి నేను అనిల్ మామయ్య డ్రాప్ చేసి ఇచ్చుండే. సో ఇది వెమ్లవాడలో భీమేశ్వర ఆలయం టెంపుల్ చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు వెమ్లాడకు వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా విజిట్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ శివలింగం ఇక్కడే అనమాట. ఇక్కడ ఏదో స్టోరీ ఉంటుంది, మంచి హిస్టరీ ఉంటుంది. దాని తర్వాతనే పెద్ద గుడి అని అంటాం కదా, అంటే మెయిన్ శివాలయం టెంపుల్ అని అంటాం కదా. సో అక్కడ లింగం చేయడం అది ఒకటి ఉంటుంది అనమాట స్టోరీ. తప్పకుండా వచ్చి విజిట్ చేయండి, ఎందుకంటే ఇక్కడ కృష్ణ టెంపుల్ అండ్ ఏంటి సర్ప దోషాలు ఉన్న వాళ్ళు అక్కడ చేయించుకోవడం, మన అమ్మవారి టెంపుల్ ఇక్కడ అన్నీ ఉంటాయి అనమాట. సో మాది ఫస్ట్ బ్యాచ్, తొందరగా వచ్చినాము, ఫస్ట్ బ్యాచ్లోనే కంప్లీట్ చేసుకుంటే బెటర్ కదా అనేసి. అండ్ పూజ మొత్తం అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత 41 రౌండ్స్ అక్కడ హనుమాను అండ్ రావి చెట్టు ఉంటుంది, అక్కడ మొత్తం రౌండ్ చేయాలి అని చెప్తే ఇంకా అనిల్తో అస్సలు కాదు. అండ్ దట్టు మార్నింగ్ కదా అంతా కడుగుతున్నారన్నమాట, వాటర్లో మళ్ళీ జారుతుంది అనేసి అనిల్ ఏం తిరగలేదు. నేనే 41 రౌండ్స్ తిరిగేసిన. అండ్ ఆలోపు మామయ్య అనిల్ని ఇంటికి వెళ్ళి డ్రాప్ చేసి వచ్చారనమాట. నేను రౌండ్స్ చేసేసి అక్కడ ఉన్నవన్నీ దర్శనం చేసేసుకున్నా. అండ్ ఈ శారీ డీటెయిల్స్ చాలామంది అడిగారు నేను రీల్స్ చేసినప్పుడు. ఇది మన బిజినెస్ పేజీలోదేనండి, అదే ఇండియన్ హ్యాండ్లూమ్స్ టెక్స్టైల్స్ అని. నేను బిజినెస్ శిల్ప గారితో చేస్తున్నానని నేను ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పాను, రీల్స్లో చెప్పాను. సో ఆ లింక్ డీటెయిల్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ ఈ శారీ ఇంకా అవైలబుల్గా ఉంది. సో ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే తప్పకుండా ఆ పేజ్ లింక్లో వెళ్ళి డిఎం చేయండి, ఎందుకంటే క్వెరీస్ అనేవి నేను హ్యాండిల్ చేయను, శిల్ప గారే హ్యాండిల్ చేస్తారు. సో మీరు అక్కడికి వెళ్ళి మెసేజ్ చేస్తే బెటర్, ఎందుకంటే మన పర్సనల్ పేజీలో వస్తే సో నేను క్వెరీస్ని మెయింటైన్ చేయ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ ఈ శారీ గురించి చాలా మంచి కమెంట్స్ వచ్చినాయి, సో అందుకే నేను స్పెషల్గా చెప్తున్నాను. అండ్ ఇలా కొంచెం శారీలో వెళ్ళి పూజ చేయించుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది, ఎందుకంటే నేను మ్యాక్స్ డ్రెస్సెస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, ఈ మధ్య కొంచెం శారీస్ కట్టుకోవాలనుకుంటున్నాను అనమాట. సో అది అండ్ అట్లా అంతా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మామయ్య టెంపుల్కి వచ్చి నన్ను తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళామన్నమాట. స్వీట్ ఎట్లు అంటే ఎక్కువ తింటారా తక్కువ తింటారా? దీనిలో కొద్దిగా ఎక్కువనే ఉంటాయా, కొద్దిగా ఇంత వేడి తాగలేదు, కొద్దిగా చల్లారాలి. ఈయన పెట్టారు చల్లారితే గట్టి అవుతుంది, సేమే లెక్కలు అయిపోయి కరెక్ట్. అనుకో అంతే ఆడ ఏర్పడండి అయ్యో పేనీళ్ళు అమ్మ పేనీళ్ళకి నువ్వు కత్తలు పడుతుంది. ఇదేమైతే తెలుసా, అది బాగా మెత్తగా ఉంటాయి, కొద్దిగా కాకలు ఉంటాయి. అట్లా చూడకరా మళ్ళీ. గిచ్చొద్దు తల్లి, వీళ్ళు డిఫరెంట్ లవ్.
ఆమె చెప్తుంది ఈమె కొడుతుంది కదా బేబీ. అవునా ముద్దు పెట్టినావు బిడ్డ ఫస్ట్ అయితే మీద ఎక్కువైనా సపరేట్ చెప్తున్నారు కొద్దిగా ఎట్లుందా వేసుకుంటే నీకు నాకు సౌమ్యకి ఇంకేంది అక్క మీకుంది నాకుంది ఇంకా ఇంత వద్దు. ఇగో ఇది తీసుకోండి శ్రీయు? కూడా తినలేదు చిన్నగా అది ఇచ్చేసేయండి శ్రీయురా అమ్మ తినేంత వరకు తర్వాత ఎప్పుడు కార్తీక్ పెడతాయి చాలా ఇది ఎక్కువ తిన్నా అది ఇది అంత ఒకటేమా తినబుద్ధి కాదు ఈ గీ ఉన్నది కదా. గీ కాదు డాడా కాదు గీ. అంటే పంది నెయ్యింది పది ఎనిమిది పెడతారు, ఫుడ్ పెడతారు. డాల్డా కూడా ఉంటుంది. గీదే అన్నారు అందుకే గీదే తెచ్చి గీదే అన్నాడు కదా. మైదానే కదా? ఏంచినాయి అనుకో తెల్లగా మైదానే వేయించిన. కదా? అట్లా. శ్రీయు అట్లా తినొద్దు. తెల్లగా అది ఎర్ర ఉంటాయి. మళ్ళీ ఇది రేట్ ఎక్కువ అదంటే 50 రూపాయల కిలోకి 100 రూపాయల కిలో ఇది రేట్ ఎక్కువ 2 రూపాయలు ఇది దొరుకుతాయి ఇవి అక్కడ. దొరుకుతాయి ఇవి. మేడం కానీ ఈ ఒక్క పట్ల బాగా రేటు పాయింట్ అది కాదు ఎప్పటికో ముక్కిపోయినాయి ఎట్లా ఉంటాయి ఎంత ఫ్రెష్ ఉండేది అట్లా ముక్కుపోయినట్టు ఇది ఫ్రెష్ నూనె కాదురా ఆలు ఫ్రెష్ చేయను అంతేనా కాదు పాలతో కూడా ఉంటుంది కదా పాలసలు కూడా ఉంటుంది నాన్న. కాదు ఆడ ఏంటంటే కవర్కి ఇక్కడ నూనె అంటే ఆడ కవర్ నూనె అంటే కనిపిస్తుంది అంటే అప్పట్లో ఇది మొత్తం మనం మూసేసి నిన్న చూసిన పాలు ఎక్కడ తెస్తాం? అయిపోతుంది. గట్టిగా అయితే అది నచ్చింది. రాజా పాలు ప్రతిరోజు 6 దాటినాక నాన్న కొద్దిగా మాకు ఉంది పెట్టుకోండి అద్విత కాయ్ 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 అద్విత దా. ఇక్కడ కూర్చో కూర్చో. అక్క మీకు ఇంకా రాను. దా. sit. ఇంకా అన్న sit. చేసుకుంటుంది దీన్ని కూర్చోబెట్టు. సౌమ్య కొంచెం జమ్మ గురించి చూడకు. అన్న కూర్చోరా, సౌమ్య. ఇగో యాక్చువల్లీ కామెడీ ఏంటంటే దివాళీ రోజు పేనీలు తినాలంట. నాకు కూడా తెలియదు ఆ విషయం. సో కార్తిక్కి చాలా ఫేవరెట్, అనిల్ కూడా ఇష్టమే, కానీ నేను ఎక్కువ తిన. వీళ్ళు యూఎస్కి ఇక్కడ నుంచి ఫుల్ పేనీల ప్యాకెట్లు తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. వచ్చినప్పుడల్లా అండ్ ఎవరైనా వెళ్ళినప్పుడల్లా పట్టుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ దొరుకుతుంది అంటే కానీ అంత కొంచెం అంత మంచి క్వాలిటీలో దొరికాయి కదా. సో అట్లా దివాళీ రోజు వండుకుందాం అనేసి ప్యాకెట్లు తీసుకొచ్చారు. ఆ రోజు ఉన్న బిజీకి అసలు ఏమీ చేయలేదు అనమాట. తర్వాత ఒక రోజు ఇట్లా గుర్తొచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాము, మరి ఏం చేద్దాము అనే టైంకి సరే పేనీలు ఉన్నాయి కదా పేనీలు వేసేసుకుందాము అనేసి సో ఇట్లా కళ్యాణి వేసింది పేనీలు. అండ్ ఇలా తినుకుంటూ ఉంటే మా డిస్కషన్ ఏంటంటే ఇంట్లో ఒక 10 మంది ఉన్నప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క మెంటాలిటీ, అంటే ఒకరికి ఒకరిలాగా నచ్చుతుంది, ఒకరికి ఇంకొకలాగా నచ్చుతుంది కదా. సో అట్లా మాట్లాడుకుంటున్నాం అనమాట. మామూలుగా మన ఇంట్లో ఒక 2-3 ఉన్నప్పుడు మనకు నచ్చినట్టు చేయడం, మనకు నచ్చినట్టు తినడం వేరు. ఇలా అందరం కలిసినప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు కానీ ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అడ్జస్ట్ అయ్యి తినడం అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచి పద్ధతి కూడా. అది మన పిల్లలకి కూడా మనం అదే నేర్పించాలి. మనం ఇంట్లో ఎట్లున్నా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ అట్మాస్ఫియర్కి అక్కడ ఉన్న ఫుడ్కి అడ్జస్ట్ అయిపోయి ఉండాలి, తినాలి అనేసి. సో అట్లా
ఇప్పుడు కార్తీక్కి తిక్కుగా ఉండడం ఇష్టం, ఒకరికి పలచగా ఉండడం ఇష్టం, ఒకరికి స్వీట్ ఎక్కువ ఇష్టం, ఒకరికి స్వీట్ తక్కువ ఇష్టం. అట్లా మేము అనుకుంటూనే కామెడీ అంటే మాట్లాడుకుంటుంటేనే అందరం తినేసినాం అన్నట్టు. నేను పెయిన్లు తినా, నేను అసలు ఇంట్లో కూడా చెయ్య, అలాంటిది నేను తిన్నా. ఎందుకంటే ఆ టైంలో అడ్జస్ట్ అయ్యి తినేసేయాలి, అట్లా ఉంటేనే బాగుంటుంది అనేసి అంటే మా ఇంట్లో వాళ్ళందరి ఫీలింగ్ అనమాట. సో శ్రేయాన్సి కూడా ఎప్పుడు తినదు, సేమియా తింటాం కానీ పేనీలు చాలా తక్కువ అనమాట. అనిల్కి ఇష్టము, అలా అని నా కోసం ఒక్కడి కోసమే చెయ్యు అనేసి అనిల్ కూడా అన్నాడు. సో అట్లా అడ్జస్ట్ అవుతాం అనమాట, ఒకరి ఇష్టాలని ఫుడ్ విషయంలో కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అట్లా ఉంటేనే బాగుంటుంది అనేసి మా ఫీలింగ్. సో ఇట్లా అందరం కలిసి మొత్తానికైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ చేసేసినాము. అండ్ ఇలాంటి చిన్న చిన్న కామెడీ అందరి ఇంట్లలో జరుగుతాయి కదా, మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటే కామెంట్ చేయండి డెఫినెట్గా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టీ విషయాలలో కూడా కొందరికి కలర్ ఎక్కువ కావాలి, కొందరికి కలర్ తక్కువ కావాలి, కొందరికి షుగర్ కావాలి, కొందరికి చిక్కగా కావాలి. అంటే వీళ్ళు యూఎస్లో అక్కడ పాలతో టీ తాగి అలవాటు అయిపోయి ఇక్కడ మన పాలతో టీ తాగేసరికి మనం కొన్ని టీ పౌడర్స్ కొన్ని కలర్ ఎక్కువ వస్తుంది, కొన్ని కలర్ తక్కువ వస్తుంది. అట్లాంటి టైంలో కూడా డిస్కషన్స్ ఎంత ఫన్నీగా అనిపిస్తాయి అంటే రియల్గా. నైట్ అటు ఓని రాని పడుతుంది మా ఆపుతున్నావా? ఆపకు, వదిలేసి అక్కడ ఉన్నారు కదమ్మా, ఎటు పోతుంది? అట్లా తిప్పకుమా ఆమె కాళ్ళు, ఆమె తిరగని కాళ్ళు మలుచుకుంటాయి కదా అట్లా. కశ్వి అత్తాను ఇందాక అన్నట్టు అని తల్లి, అత్త దాదా అటుండమా పడుతుంది. అండ్ శ్రేయాన్సి విషయంలో చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా, అంటే ఒక మదర్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. అండ్ ఎడ్యుకేషన్ విషయం అనే కాదు, ఆటల విషయంలో కాదు, పిల్లల్ని చూసుకునే కేరింగ్ కూడా మామూలుగా అద్వితన్ అంటే మా కోడల పాపని చూసుకునే అలవాట, లేకపోతే శ్రేయాన్స్కి 2 అన్నలు ఉన్నారు, మా అక్క వాళ్ళ బాబులు ఉన్నారు, వాళ్ళు టేక్ కేర్ చేస్తారన్నమాట, చాలా టేక్ కేర్ చేస్తారు శ్రేయాన్స్ని. అది చూసి నేర్చుకుందో తెలియదు కానీ అసలు కశ్విని ఎంత బాగా ఆట ఆడిస్తుందంటే తినిపించే విషయంలో కానీ, వాళ్ళని డైవర్ట్ చేయడము, ఏడుస్తుంటే ఊరుకోపెట్టడము, వాటర్ తాగు, లాల తాగు, అన్నం తిను అని ఎంత ముద్దుగా. అసలు అదే చిన్నది, అదే 5 years ఓల్డ్, ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్నా కూడా అంత చిన్న పాప ఈ పిల్లలకి చెప్పడం అనేది రియల్గా నాకు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళని ఆట ఆడిపిస్తుంటే. అద్వితది ఎప్పుడు మెల్లిగా కశ్వి తల్లి ఆ కశ్వి పరిశాన్ అవుతుంది ఇలా లొల్లికి. ఇది ఎక్కడ లొల్లి రాననుకుంటుంది కావచ్చు. అయ్యో నీ దగ్గర బాగున్నాయి అని వేషాలు, నిజంగానే బాగున్నాయి. పాపం ఆమె హడలైతుంది. చెత్తురులో నీడు తీసుకొచ్చి అనుకుంటుంది. అగో ఏమైంది? మామ అన్నాడా? ఓకే టైం పాస్. శ్రీయు కూడా చిన్నప్పుడు బాగా కంపలాగా ఉండే అనమాట. అంటే మామూలుగా మనం అంటాం కదా, బాగా రాక్షసి కంపలాగా మస్తు సతాయించేది అనేసి. సో సేమ్ కోడలి పాపని చూస్తే కూడా అట్లనే అనిపిస్తుంది. అంటే అందరికి అలవాటు కాదు, ఆమె ఫేవరెట్ పర్సన్స్ కొంతమంది ఉంటారు అనమాట, వాళ్ళతోనే ఆడుకుంటుంది, వాళ్ళు ఎత్తుకుంటుంది, వాళ్ళు తినిపిస్తుంది. సో అట్లా అందులో కార్తీక్ వాళ్ళు కొత్త కదా, ఫస్ట్ టైం చూడడం కదా, అస్సలు ఆమెను ఎట్లా రెచ్చగొట్టడం అంటే వాంటెడ్గా అనిల్ కార్తీక్ ఇద్దరు కావాలని ఆమె నరిపియాలి, అట్లా
ఇట్లా సైలెంట్గా ఊరుకుంటే మాకు ప్రశాంతంగా లేదు, ఆమె అరిస్తే ఏడుస్తేనే బాగుంటుంది అనేసి కావాలని మా కొడుల పాపను ఇద్దరు కలిసి ఏడిపిస్తూనే ఉన్నారన్నమాట. అంత తగ్గట్టు ఆమె కూడా అంతే. అండ్ ఇప్పుడు కార్తీక పౌర్ణమి ఉన్నన్ని డేస్, అన్ని డేస్లలో దీపాలు ముట్టియాలి కదా. సో అట్లా ఇంకా నేను మా అత్తయ్య ఇట్లా బయట అండ్ కడపలకి వాటన్నిటికీ దీపాలు ముట్టిస్తున్నాను అనమాట. అండ్ మా చిన్న అత్తయ్య కూడా వచ్చేసారు. ఎందుకు అంటే మేము ఆ నెక్స్ట్ డేనే మేము హైదరాబాద్కి బయలుదేరుతున్నాము. ఎప్పుడైనా సరే మేము హైదరాబాద్కి వెళ్ళినా ఇంకెక్కడికి వెళ్ళినా ముందు రోజు ఖచ్చితంగా మా చిన్నత్తయ్య వచ్చి చూసి పలకరించి వెళ్తారన్నమాట. అంటే ఇంకా వెళ్ళిపోతారు కదా అనేసి. సో అట్లా వచ్చిర్రు. ఇంకా మేమేమో ఇట్లా అన్ని దీపాలు ముట్టియడము, ఇంకా ఇంట్లో కొన్ని పనులు అట్లాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. అండ్ ఇట్లా అంటే నేను ఈ వ్లాగ్ ఎందుకు తీస్తున్నాను స్పెషల్గా అని అంటే, నార్మల్గా రెడీ అయినప్పుడు లేకపోతే మన ఫంక్షన్స్ ఈవెంట్స్ అలాంటివి కాకుండా మేము ఇంట్లో ఎట్లుంటాం అందరం కలిసి అందరం కూర్చొని మాట్లాడుకోవడం కానీ. అండ్ ఇప్పుడు ఉన్న మొబైల్స్ బిజీ చూడండి, ప్రతి ఒక్కరి చేతులలో మొబైల్స్ ఉంటాయి. అండ్ లాస్ట్ కొన్ని వీక్స్ నుంచి ఎందుకు వ్లాగ్స్ పెట్టట్లేదు, ఇది రీజన్ అండి. ఎందుకంటే దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం అనమాట మా అందరికీ. ఎందుకంటే అందరం కలిసి చాలా ఇయర్స్ తర్వాత ఉన్నాం, మళ్ళీ ఎన్ని ఇయర్స్ తర్వాత ఉంటామో కూడా తెలియదు మాకు. సో అట్లా అందరం కలిసి స్పెండ్ చేయాలి ఖచ్చితంగా, అందరి ఇళ్ళకి పోవాలి, అన్ని ఫంక్షన్స్కి అటెండ్ కావాలి, మ్యాక్స్ ట్రై చేద్దాము అనేసి అట్లా అనుకున్నాం. కాబట్టి కొంచెం వ్లాగ్స్ పెట్టడం లేట్ కానీ అండ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం కానీ అట్లాంటివి కొంచెం తక్కువ జరుగుతున్నాయి అనమాట. అందులోనూ పిల్లలు ఉన్నారు కదా. సో పిల్లలు ఉంటే ఇంకా ఆటోమేటిక్గా అసలు వాళ్ళతోనే అయిపోతుంది. ఒక్కరిని మెయింటైన్ చేయడమే ఎక్కువ. ఇంట్లో ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారనమాట. సో అట్లా అవుతుంది. మంచి అంటే ఇవన్నీ మెమొరీస్ అనమాట. తర్వాత ఎప్పుడైనా అంటే అర్రే మేము ఆ టైంలో ఇట్లా మాట్లాడుకున్నామని మన పిల్లలతో చెప్పుకోవడము, అట్లాంటివన్నీ మనకు కొన్ని మెమొరీస్ అనేవి ఉండాలి. అండ్ ఈ అంటే స్పెషల్ మూమెంట్స్ని మిస్ అవ్వకూడదు అనేసి మేము అనుకున్నది అన్నమాట. మంచిగా పట్టుకోరా. మంచిగా పట్టుకో. మామ దగ్గర ఉంది. మామ బండి బాయ్ చెప్పు. మోటర్ అంటే మామయ్య మీరు పైన ఉన్నారేమో అనుకున్నా. నెల బంద్ చేసిపోరా, మళ్ళీ ఎవరు బంద్ చేస్తా దానికి భయపు పడతావు అక్క. చేస్తాం చేస్తాం అక్క. బాయ్ టాటా బాయ్ బాయ్ చెప్పు. సో అలా మేము ఇంకా ఎర్లీ మార్నింగే మేము మా ఆడపడుచు వాళ్ళము హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. ఈ మధ్య బాగా తిరుగుడు అవుతుంది. సో దానివల్ల కూడా చాలా తక్కువ యాక్టివ్లో ఉంటున్న. వ్లాగ్స్ కూడా చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా. అండ్ చాలా వ్లాగ్స్ ఉన్నాయి, ముందు కంటిన్యూగా పెట్టడానికే ట్రై చేస్తాను నేనైతే. సో దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా మా అన్ఫిల్టర్డ్ ముచ్చట్లు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్. చూద్దాం December 31st వరకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అవుతారు అనేది. అండ్ తప్పకుండా అందరూ లైక్ చేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.